ఎక్కడ ఇరాన్ టెహ్రాన్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి. సుమారు 3850 కిలోమీటర్ల దూరం. విమానంలో వెళ్తేనే 12-13 గంటల టైం పడుతుంది. అక్కడెక్కడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన మంట ఇప్పుడు మన రాష్ట్రంలో బగ్గుమంటుంది. ఏంటనేదేగా మీ అనుమానం? అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు మనల్ని తాకింది. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సంక్షోభం ముదిరింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం చరిత్రను మార్చడమేమో కానీ మన కొంపల్లో మాత్రం చిచ్చు పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇళ్లల్లో వాడుకునే వంట గ్యాస్పై సిలిండర్కి 60 రూపాయలు పెంచింది. అదే వ్యాపారాల కోసం వాడుకునే గ్యాస్కి అయితే 115 రూపాయలు పెంచింది. సర్లెమ్మని డబ్బు పెట్టి కొనుక్కుందామా అంటే ఇప్పుడు అది కూడా దొరకకుండా చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు గ్యాస్ మంత్రి నాదెండ్ల మనోహర్ వరకు అందరూ గ్యాస్ కొరత లేదని చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇదిగో ఈ పెద్దాయన ఏమి చెబుతున్నారో వినండి. మామూలు ధర కంటే అదనంగా ఇచ్చి గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నాడట, అది అబద్ధం చెప్పి. గ్యాస్ కొంచెం ఇబ్బంది అడుగుతున్నాం. నేను అత్తమాను ఊరంతా తిరిగాం గ్యాస్ కావాలని. ఎక్కడో చిన్న ఆపద వాడాం, ఒక గ్యాస్ తెచ్చుకున్నాం. 950 తీసుకున్నారు. ఒకళ్ళని అడిగాం 1300 కావాలన్నారు. ఇంకొకరిని అడిగాం 1500 అవుద్ది అన్నాడు. ఇంటికైనా మంచిది. ఇంకొకరిని అడిగాం 2000 అయితే గ్యాస్ ఉందన్నారు. ఏం చెప్పమంటారు? అప్పుడు చిన్న అబద్ధం ఆడి గ్యాస్ బండ్ల దగ్గరికి వెళ్ళి, సార్ ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, మీరు గ్యాస్ ఇవ్వాలి ఎలాగైనా అని ఏదో అబద్ధం ఆడితే ఆయన గ్యాస్ ఇప్పుడు 950 రూపాయలు తీసుకుని గ్యాస్ బండ్ ఇచ్చాడండి ఆయన. ఏం చేయమండి, మరి తప్పదు కదా. నేను తేలికైన చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. అదిగోండి చిన్న బొండ, 2 కేజీలు. ఫస్ట్లో 100 తీసుకునేవారు, తర్వాత 110, ఇవాళ 120 అయిందండి గ్యాసు. మళ్ళీ ఇవాళ రేపు వెళ్ళాలి, మళ్ళీ 130, 150 అంటాడండి ఆయన. మరి ఏం చేయమండి, తప్పదు కదండి. వ్యాపారం ఏదో చేసుకుని బతకాలి కదండి బాబాయ్. ఇది ఎట్లాంటి కాలమో మీకు తెలుసు కదా. అదిగో తోకంటే ఇదిగో పులి అనుకునే కాలం. ఉన్న గ్యాస్ ఎప్పుడైపోతుందో ఏమోననుకుని అందరూ ఒక్కసారిగా గ్యాస్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సిన గ్యాస్ సంస్థల సర్వర్లు డమాల్ల పడిపోయాయి. పానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని గ్యాస్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిగో ఈ అమ్మాయి ఓ కంపెనీలో ఉద్యోగి. ఆమె ఏమంటోందంటే, కస్టమర్స్ అందరూ ఓవర్ బుకింగ్ చేయడం వల్ల గ్యాస్ అనేది మేము డెలివరీ చేయలేకపోతున్నాం సమయానికి. అందరికీ ఓటీపీ ద్వారా అయితేనే కానీ గ్యాస్ అయితే ఇవ్వడానికి లేదు. ప్రజలందరూ ఏదో ఆందోళన చెంది అందరూ ఒకేసారి బుకింగ్ చేయడం వల్ల సర్వర్ కూడా అవ్వడం లేదండి. సర్వర్ అయితే ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని లేకపోతే సర్వర్ బిజీ అని వస్తుంది. మా దగ్గర అయితే మాన్యువల్ బుకింగ్ అనేది లేదు. ప్రజలైతే మటుకి గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. చూసారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరే చూస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి గ్యాస్ ఎందుకు బుక్ అవడం లేదు, సర్వర్ పనిచేయడం లేదని అడుగుతున్నారు. దాన్ని పరిష్కరించడానికి మా చేతుల్లో కూడా అయితే లేదండి. స్టాక్ అయితే ఉంది సార్. స్టాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అయితే డెలివరీ అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. కానీ సర్వర్ బుకింగ్ అవ్వడం లేదు. నేను అందరూ ఒకేసారి చేయడం వల్ల సర్వర్ అవ్వడం లేదండి. సర్వర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని లేకపోతే బిజీ అనే వస్తుంది. ఈ తాకిడితో ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ వంటివన్నీ IVRS వాట్సాప్ బుకింగ్లు పనిచేయటం లేదు. దీంతో గ్యాస్ డీలర్ల వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. ఏపీలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాక్లాగ్ తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ఇలా చేస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల మొబైల్ ఫోన్లకు ఓటీపీ వస్తేనే డెలివరీ ఇవ్వాలని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లపై ఆయా కంపెనీలు ఆంక్షలు విధించాయి. ఈయన బాధ వినండి, మీకే తెలుస్తుంది. ఆన్లైన్ బుకింగ్ దొరక్క ఈయన పడే అవస్థ అంతా ఇంతా కాదు. ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో మేము కస్టమర్, చాలా సంవత్సరం కస్టమర్. ఇక్కడ మాకు అవ్వట్లేదు. 3 డేస్ 4 డేస్ ట్రై చేస్తున్నాం. గ్యాస్ ఏమో లాస్ట్కి వస్తుంది, ఇంట్లో టెన్షను. ఇదేమో అవ్వట్లేదు. ఇక్కడ సర్వర్ వస్తే బుక్ అవుతుంది, మీకు బుక్ అవుతుంది, సర్వర్ బిజీగా ఉంది, దానివల్ల ప్రాబ్లం అంతే అంటున్నారు. మేము డైరెక్ట్గా ఇవ్వండి, మాన్యువల్గా ఇచ్చేయండి అంటే మాన్యువల్గా ఎవరు అలా అవ్వదు అంటున్నారు. ఓటీపీ వస్తేనే ఇస్తా అంటున్నారు. మా ఓటీపీ అంటే రావట్లేదు. ఇదేమో ట్రై చేస్తున్నాం, 4 డేస్ ట్రై చేస్తున్నాం. ఏం చేయాలి, వేరే ఆల్టర్నేటివ్గా చేయాలి తప్ప మరి ఇలా ఓటీపీ అంటే కష్టం కదన్నా. మేము ఎట్టి ఆల్రెడీ 2 మంత్స్ అంటే 2 మంత్స్కి ఒకసారి తీసుకుంటాం. మేము రెగ్యులర్గా మంత్కి ఒకసారి తీసుకునే టైప్ కాదు, మాకు సరిపోద్ది. అందుకే దగ్గరగా ఉంది కానీ చెప్పి మేము చేసుకోలేదు, ఇంకా టైం ఉంది కదా అని. ఇప్పుడు ఏమో ఇక్కడికి వస్తేనే అక్కడేమో సర్వర్ అవ్వట్లేదు అంటున్నారు.
ఇక్కడికి వస్తే మాన్యువల్గా ఇవ్వాలంటున్నారు. పేమెంట్ చేస్తాం, అలాగే ఏదైనా కస్టమర్కి కావాల్సింది అదే కదా, కస్టమర్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా. వాళ్ళు ఇది చేయకుండా మీకు ఓటీపీ రావాలంటున్నారు. ఆల్టర్నేటివ్గా వీళ్ళు కూడా చూసుకోవాలి. ఎందుకు గ్యాస్ ఏజెన్సీ చూసుకోవాలి కదా. ఇవన్నీ కస్టమర్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మా ఉద్దేశం అది. గ్యాస్ దుర్వినియోగం కాకుండా వినియోగదారుల మొబైల్ నుంచి ఓటీపీ తీసుకుంటున్నామని ఆయిల్ కంపెనీల వాళ్ళు చెబుతున్నారు. రోజువారీ బుకింగ్ల కంటే 2-3 రెట్లు ఎక్కువగా గ్యాస్ కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే కమర్షియల్ సిలిండర్ల సరఫరాని సగానికి పైగా ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. హాస్టల్స్, ఆసుపత్రుల వంటి అత్యవసర సర్వీసులకే ఇవ్వాలని ఆయిల్ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఇదే అదనుగా బ్లాక్ మార్కెటర్లు లాభాల వేటలో పడ్డారు. ఇక చిరు వ్యాపారులు, ఓ మాదిరి హోటళ్ల వారి బాధలైతే వర్ణనాతీతం. గ్యాస్ ఉంటే పని ఉంటుందండి, గ్యాస్ లేకపోతే పని ఉంటుంది. గ్యాస్ ఆగిపోయిన కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా ఓనర్ గారు కూడా తీయడానికి గ్యాస్ సరఫరా లేక తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మాకు అసలు గ్యాస్ అనేది లేదు, వస్తలేదండి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఏ రోజు కడితే ఆ రోజే గడుస్తుందండి. మాకు పనులు లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు దయచేసి మా పని గురించి మీరు ఆలోచించి ఏదో సరఫరా చేస్తే మంచిదండి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దగ్గర వారం రోజులు బట్టి కూడా గ్యాస్ ఉంటే తీస్తున్నారు, లేదంటే మూసేస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలతో కమర్షియల్ సిలిండర్ల ధరలు అమాంతం పెరిగాయి. కమర్షియల్ సిలిండర్ ధర కాస్త అటు ఇటుగా 1883 రూపాయలు ఉండాల్సిన గ్యాస్ బండ ఇప్పుడు 2500 రూపాయల నుంచి 3100 రూపాయల వరకు చేరింది. అది కూడా ముందు డబ్బులు ఇస్తేనే. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం తెగేసి చెబుతున్నా ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుందో అర్థం కావడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం ఇళ్లల్లో వాడుకునే గ్యాస్ కోసం ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత కనీసం 21 రోజుల తర్వాతే మరోసారి బుకింగ్ చేయాలి. ఇప్పుడు ఈ సమయాన్ని 30 రోజులకు పెంచారని కూడా అంటున్నారు. కమర్షియల్ సిలిండర్లకైతే 21 రోజుల నిబంధన లేదు, కానీ గ్యాస్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. హోటళ్ళు, రెస్టారెంట్లు, టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్ల వాళ్ళు అవసరాన్ని బట్టి ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో దొరకడం లేదన్నది హోటళ్ల యజమానుల సంఘం ఆరోపిస్తుంది. ఇదిగో ఈయన హోటళ్ల సంఘం యజమాని. ఆయన ఏమంటున్నారంటే, ప్రధానంగా మాకు కమర్షియల్ గ్యాస్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. గత 2 రోజుల నుంచి అయితే సప్లై అయితే అసలు లేదు. మా దగ్గర ఏవైతే స్టాక్ ఉన్న 2-3 సిలిండర్లతో మేము అలా రన్ చేయాల్సి వస్తుంది. ఇవాళ కూడా ఇంకా మాకు సప్లై చేయాల్సిన డీలర్ల దగ్గర స్టాక్ లేదని డీలర్ల మటుకు చెప్తున్నారు. డీలర్లు మాకు చెప్పే విషయం అయితే ప్రభుత్వం వారు కమర్షియల్ సిలిండర్స్ అంటూ రిలీజ్ చేయట్లేదు అనేది మాకు ప్రత్యేకంగా తెలుస్తున్న విషయం. సో మేము గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, డొమెస్టిక్ యూసేజ్కి ఎలాగైతే కొంచెం కఠినమైన నిబంధనలు చేసి సప్లై ఉండేటట్టు ఎలా చూసారో, కమర్షియల్ గ్యాస్ కూడా మాకు కొంచెం వెసులుబాటు కల్పించి సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూడాలనేది మా విజ్ఞప్తి. మామూలుగా ఇప్పుడు మనం గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర అయితే 1900 రూపాయలండి. బ్లాక్ మార్కెట్లో ఇది పెళ్ళిళ్ళ సీజన్ అవడం వల్ల హోర్డింగ్ ఎక్కువ కళ్యాణ మండపాల్లో క్యాటరింగ్లు చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా హోర్డింగ్ చేశారన్నది తెలుస్తుంది. 1000 రూపాయలు సుమారు ఎక్కువ, అంటే 3000 రూపాయలకు అమ్ముతున్నారండి. చిన్న బట్టీల్లో అంటే వాళ్ళు జనరల్గానే కమర్షియల్ సిలిండర్ యూజ్ చేయరు, వాళ్ళకు ఉండే ఆల్టర్నేటివ్ వేరే అవుతారు. కాకపోతే వాళ్ళకే ఇప్పుడు నిబంధనలతో వాళ్ళు కూడా రన్ చేసే పరిస్థితి ఉండదు. ఏమన్నా ఒక వారం రోజులు అలా రన్ చేసినా తర్వాత వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. చిన్న బండ్లు కానీ, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ అందరికీ ఇబ్బంది. రెస్టారెంట్లు అంటే మెనూలు చాలా ఎక్కువ ఉంటాయి, అవి కాకుండా కొంచెం మెనూస్ తగ్గిందామని ఒక ఆలోచన. ఉదాహరణకి ఇప్పుడు ఏంటంటే కొన్ని రెస్టారెంట్లో ఇప్పుడు టిఫిన్ సెక్షన్ ఉన్నారనుకోండి, ఆయిల్ గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ ఉంటాయి, పూరీ లాంటివి, అలాంటివి తగ్గించేసి కొంచెం గ్యాస్ కన్జ్యూమ్ చేసే తక్కువ ఐటమ్స్, ఇడ్లీ, ఉప్మా ఇలాంటి, పొంగల్, దోశ ఇలాంటి ఐటమ్స్ రన్ చేయాలి. నాన్ వెజ్ రెస్టారెంట్కి వచ్చేసరికి చైనీస్ ఐటమ్ కొద్దిగా తగ్గిస్తామని. చైనీస్ ఐటమ్ గ్యాస్ కన్జంప్షన్ ఉంటుంది. బిర్యానీలు కానీ ఇలాంటి తందూరి ఐటమ్స్ గ్యాస్తో కొంచెం తక్కువ ఖర్చు ఉండే ఐటమ్స్, అలాంటి ఐటమ్స్ మేము అవైలబిలిటీ ఉంచుతాం. అవి ప్రజల ఆటల మీద కొంచెం సహకరించి ఆటల వరకు వినియోగించుకుంటే బాగుంటుందండి. ఇదేదో ఓ టౌన్కో నగరానికో పరిమితమైంది కాదు, మొత్తం రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి. గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా గ్రౌండ్లో మాత్రం వినియోగదారులు బారులు తీరుతున్నారు. హోటళ్లు, చిన్న వ్యాపారాలు గ్యాస్ కోసం పడే అవస్థలు మరింత వర్ణనాతీతం. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నది ఒకటే ప్రశ్న: ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఆ హర్మోజ్ జలసంధిలో మంటలు ఎప్పుడు ఆరతాయో, మా ఇళ్లల్లో ఈ గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో అనేదే.